పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మత్తయి శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుంచి 28 వరకు. అంతట జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవిని చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు ఎడమ వైపునకు కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచినటువంటి వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను గదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. దివ్యవాణి టీవీ వీక్షకులందరికీ ప్రభు యేసు పేరట శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పునీత యాకోబు గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈయన యేసు ప్రభుని యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. పునీత యాకోబు గారు జబదాయి కుమారుడిగా, యోహాను సోదరుడిగా మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 21వ వచనములో మనందరము కూడా చదువుతూ ఉన్నాం. వీరిని పెద్ద యాకోబు అని కూడా పిలుస్తూ ఉంటారు. గలిలయ సరస్సు తీరంలో యాకోబు తన సహోదరునితో మరియు తండ్రితో కలిసి వలలను చక్కబెట్టుకుని సమయంలో దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన వెంటనే తండ్రిని వలను విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి వ్యక్తి ఈ యొక్క యాకోబు గారు. యేసు ప్రభువు ప్రత్యేకముగా ఎన్నుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులలో పేతురు, యోహాను, యాకోబులు అంతరంగిక సన్నిహితులుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 44వ సంవత్సరములో హేరోదు రాజు యాకోబు గారిని కత్తితో పొడిచి చంపించారు అని అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము
2వ వచనంలో మనందరం కూడా దీనిని చదవవచ్చు. ఈ విధముగా జీవించినటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనందరం కూడా క్షుణ్ణముగా పరిగణించాలి. ఎప్పుడైతే ప్రియులకు దేవుని బిడ్డలారా యాకోబు యోహాను గారుడి యొక్క తల్లి దేవుని చెంతకు వచ్చి, అయ్యా, నాకున్నటువంటి 2 బిడ్డలను నీకు సమర్పించి ఉన్నాను కదా, సమర్పించబడినటువంటి నా బిడ్డలను ఒకరు కుడి ప్రక్కన మరి ఒకరు ఎడమ ప్రక్కన కూర్చునేటువంటి అవకాశాన్ని ఇవ్వు నాయనా అని తల్లి దేవునికి ఒక కోరికను సమర్పిస్తూ ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి మాటలు పలికినటువంటి ఆ తల్లిని చూసినటువంటి దేవుడు పలికినటువంటి మాట, ఇది నా చేతులలో ఏమీ లేదు. ఏమంటూ ఉన్నాడు? ఇదంతా కూడా నా తండ్రి యొక్క సమక్షంలో ఉన్నది. అయినా కానీ మీరు నా పాత్ర నుండి పానము చేయగలరా అని దేవుడు పలికినటువంటి మాటలను మనము గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభలో మొట్టమొదటిగా వేద సాక్షి మరణాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క యాకోబు గారు. ఆయన జీవితము నుండి మనము నేర్చుకోవలసినటువంటి 3 విషయాలు. మొట్టమొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వారు ఈ యాకోబు గారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనములో యేసు ప్రభువు యాకోబును యోహానును పిలిచినప్పుడు వారు వెంటనే తమ తండ్రిని, తమ వృత్తిని అన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నారు. ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రభువే సర్వస్వము అనుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి ఈ యాకోబు గారు. కాబట్టి ప్రభువు కోసము అన్నింటినీ త్యాగము చేసి చివరకు తన ప్రాణాన్ని కూడా ప్రభువునకే అర్పించినటువంటి పునీతుడు ఈ యాకోబు గారు. ఇక 2వది, ప్రభువు ప్రక్కనే ఉండాలి అని, ప్రభువునకు దగ్గరగా కూర్చోవాలి అని ఆశించినటువంటి వ్యక్తి ఈ యాకోబు గారు. నేటి సువార్తలో మనం చదువుతూ ఉన్నాం, ఈ 2 అన్నదమ్ములు కూడా ప్రభు యేసు ప్రక్కన కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు కూర్చోవాలి అని ఆశించారు. ప్రభువుతో ఉండాలి అనేటువంటి ఆశ ఉన్నది. ప్రభువుకి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన అంత దగ్గరగా మేము ఉండాలి అనేటువంటి ఆశించారు. ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. ప్రభు ఏమి చెబితే అది చేయాలనుకున్నారు. అందుకనే వారు దేవునికి దగ్గరగా ఉన్నారు కాబట్టే, దేవునికి సన్నిహితముగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టే ప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను వీరిని కూడా దేవుడు తీసుకొని వెళుతూ ఉన్నాడు. వాటిలో ముఖ్యముగా యేసు ప్రభువు తన యొక్క దివ్య రూప ధారణలో వీరిని కూడా తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా యాయీరు కుమార్తె స్వస్థతలో జరిగేటువంటి సమయంలో గెత్సెమనేటువంటి తోటలో ప్రభువు వెళ్ళినప్పుడు వీరిని కూడా తీసుకొని వెళుతూ ఉన్నాడు. అంటే ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవునికి దగ్గరగా ఉంటే అతనిలో ఉండవలసినటువంటి సాన్నిహిత్యాన్ని ఇంకా బలపరుచుకోవచ్చు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే, దేవునికి ఎంత దగ్గరగా నీవు కూర్చోవాలని ఆశపడుతూ ఉంటే అంత దగ్గరగా దేవుడు నీకు దగ్గరగా వస్తూ ఉంటాడు. అందుకనే మనము చూసినట్లయితే దేవాలయంలో కొంతమంది పెద్దవాళ్ళను గమనించినట్లయితే వాళ్ళు మాత్రమే దేవునికి దగ్గరగా ఉండాలి అని ముందుకు వెళుతూ ఉంటారు. మొట్టమొదటి బెంచీలో కూర్చోవడము, మొట్టమొదటి కుర్చీ వేసుకొని ఎదురుగా కూర్చొని దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దురదృష్టకరం ఏమిటి అంటే, మన సమాజంలో, మన యొక్క కథోలిక విశ్వాసంలో ఉన్నటువంటి యువకులు చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడికిలో చివరి భాగాలను కూర్చుంటూ ఉంటారు. కానీ ఈరోజు యాకోబు గారు నేర్పించేటువంటి పాఠము కూడా ఇదే. నేను దేవునికి కుడి ఎడమల కూర్చోవాలని ఆశపడ్డాను. అది అధికార వ్యామోహము కాదు, కానీ ఆయన చిందించేటువంటి రక్తాన్ని కూడా నేను అనుభవించి నేను కూడా ఆ విధమైనటువంటి వేద సాక్షి మరణాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వేద సాక్షి మరణము
ద్వారా ఎల్లప్పుడూ ప్రభువునకు దగ్గరగా ఉండేలాగా తన జీవితాన్ని మలుచుకున్నటువంటి వ్యక్తి ఈ యాకోబు గారు. ఇక మూడవది, సువార్త వ్యాపింప చేయాలి అని ఆశ కలిగి జీవించినటువంటి వ్యక్తి ఈ యాకోబు గారు. పవిత్రాత్మ దేవుడు ఎప్పుడైతే శిష్యులపైన ఆవరించిన తర్వాత, పెంతెకోస్తు పండుగ తర్వాత, ప్రియులకు దేవుని బిడ్డలారా, తాను స్పెయిన్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటింప చేశాడు. తన శ్రీసభ చరిత్ర మనకు బోధిస్తూ ఉన్నది. ఆ స్పెయిన్ దేశంలో వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి యాకోబు గారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలు మనము మన హృదయాలలో పదిలపరుచుకోవాలి. ఏంటిది అది? ప్రభువు కోసము సర్వస్వము త్యాగము చేసేటువంటి హృదయాలుగా మన హృదయాలు మారాలి. రెండోది, ప్రభువునకు దగ్గరగా ఉండేటువంటి ఆలోచన, అటువంటి విశ్వాసము కలిగి జీవించాలి. మూడవదిగా, ప్రియులకు దేవుని బిడ్డల దేవుని యొక్క సువార్తను వ్యాపింప చేయాలి అనేటువంటి విశ్వాసంతో ముందుకు నడిచేటువంటి విశ్వాసులుగా మన జీవితాలు మారాలి. అప్పుడే ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబు గారిలాగా మనము కూడా త్యాగాలు చేసి ప్రభువు దగ్గర ఉండి మన జీవితము ద్వారా సువార్తను వ్యాపింప చేసి ఆయనలాగా పునీతులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, యాకోబు తన మరణము ద్వారా మీ మరణము భాగస్థులమైనట్లు మేము మా జీవితము ద్వారా మీతో ఉండే కృపను మాకు దయచేయండి. ఆయనలాగా నీకు దగ్గరగా ఉండేటువంటి గొప్ప మనస్సును, విశ్వాసాన్ని మాకు దయచేయండి. నీ కోసము సర్వస్వం త్యాగము చేసేటువంటి బిడ్డలుగా మమ్మలను మలచండి. నీ సువార్త వ్యాప్తి కోసము నేను కూడా నా వంతు, నా జీవితాన్ని నీకు అర్పించేటువంటి బిడ్డగా మమ్మల్ని అందరిని కూడా మలచమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.